వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇంటి వద్ద ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు రంగులు చల్లుకుని నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచుకుని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ హోలీ ఐకమత్యానికి చిహ్నమని ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నింపాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపేట రోడ్డు విస్తరణలో కాంట్రాక్టర్లు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువడుతున్నాయి. అంబేద్కర్ సెంటర్ నుండి పూర్ణానంద ఆశ్రమం వరకు రోడ్డు వెడల్పు 15 మీటర్లు ఎస్టిమేషన్ టెండర్లు ఉంటే కాంట్రాక్టర్ బంధువుల కోసం దుకాణాలలో తొలగించలేదని పలువురు దుకాణదారులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ నుండి రింగ్ పార్క్ సెంటర్ వరకు 20 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతంలో కూటమి నేతలు 18 మీటర్లకు రోడ్డును తగ్గించినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కాటారం టు మహదేవపూర్ 353 జాతీయ రహదారి కాటారం జెన్కో పంప్ హౌస్ వద్ద అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. మృతుడు మహదేవపూర్ మండలం సూరాన గ్రామానికి చెందిన పాళం రామకృష్ణగా గుర్తించారు. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎవరైనా హత్య చేసి ఉంటారో లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవల్లి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయం నందు సోమవారం రాత్రి 9 గంటల నుంచి రంగనాథ స్వామి సింహవాహనపై పెరవల్లి పురవీధుల్లో విహరించారు. సంసారాన్ని మృగరాజు అయిన శ్రీ రంగనాథుడి దాటించగల సమర్థుడని ప్రత్యేక చిహ్నంగా తనకు తానే చూపిస్తూ మనుషులకు ధైర్యాన్ని కల్పించడానికి సింహవాహనాన్ని అధిరోహించి శ్రీ రంగనాథ స్వామి దర్శనమిస్తున్నారు. ఏలూరు జిల్లా రూరల్ మండలం తంగేళ్లమూడి పరిధిలోని జాతీయ రహదారి 16 వద్ద విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడిలో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. విజయవాడ నుంచి కాకినాడకు తరలిస్తున్న 258 క్వింటాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారుగా 10,32,000గా అంచనా వేయగా అశోక్ లైలాండ్ లారీ విలువ 6 లక్షలు. కార్డుదారుల వద్ద నుంచి కిలోకు 15 చొప్పున బియ్యం సేకరించి అధిక లాభాల కోసం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ హనుమతండ గ్రామంలో చైర్మన్ దారావత్ మోహన్ నాయక్ ఇంటి వద్ద హోలీ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మోహన్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ మండల ప్రజలకు హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తగౌడ్, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొని స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల యొక్క వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దగ్గులోతు కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం పౌర్ణమి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు గ్రస్తోదయ చంద్రగ్రహణం సంభవించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానాన్ని సాంప్రదాయం ప్రకారం పౌర్ణమి నాడు నిర్వహించే చండీ హోమాన్ని ఉదయం 8 గంటలకు బదులుగా కాస్త ముందుగా అనగా ఉదయం 6 గంటలకి మొదలుపెట్టి నిర్వహించిన అనంతరం శ్రీ అమ్మవారికి నిత్య కైంకర్య భోగాదులు నిర్వహించిన అనంతరం శ్రీ మావులమ్మ అమ్మవారి మూలవేడ దర్శనాన్ని నిలుపుదల చేస్తామని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మదిరాళ మల్లికార్జున శర్మ తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి రోడ్డులో ఉన్న డీపాల్ కాలేజీ సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం ఏలూరు నగరంలోని బీడీ కాలనీకి చెందిన బొంతు దుర్గాప్రసాద్, చిట్టి ఆంజనేయులు, ఎస్కే అహ్మద్లు తాపీ పని చేస్తున్నారు. వీరు ముగ్గురు పెదవేగి మండలం విజయరాయి గ్రామం నుంచి ఏలూరు బైక్పై వస్తుండగా కాలేజీ సమీపంలో రామచంద్ర కాలేజీ బస్సు ఢీకొన్నారు. దీంతో 3 యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ అంబర్పేటలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. అంబర్పేట కంటెస్టెంట్ కార్పొరేటర్ యశ్వంత్ ఆధ్వర్యంలో టీమ్ యశ్వంత్ పేరుతో హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డీజే పాటలకు డ్యాన్సులు వేస్తూ చిన్న పెద్ద కలర్లు చల్లుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బద్వేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని శాంతియుతంగా విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వద్దకు ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలిపారు. అంగన్వాడీ యూనియన్ బద్వేలు ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు కోడూరు సుభాష్ని, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతామని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా వారి సమస్యలు పట్టించుకోలేదన్నారు.